అది అది ఉండవాళ్ళకి కూడా తెలుసు. పూర్తిగా హైపోథెటికల్ సార్ నేను అడిగే ప్రశ్న. ఏమో రేపు జరగనవచ్చు. రేపొద్దున ఇండి కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా మేము ఇచ్చి తీరుతాము అని కాంగ్రెస్ స్పష్టంగా ప్రకటన చేస్తుంది. నమ్మచ్చా కాంగ్రెస్ని? వాళ్ళు ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు అది వరకు చెప్తున్నారు. పైగా దక్షిణ భారత ఆంధ్రప్రదేశ్లో బాగా దెబ్బతిని ఉన్నారు కాబట్టి దానివల్ల వస్తే హోదా ఇవ్వచ్చు. హోదా వల్ల ఏమేమి వస్తాయి తర్వాత సమస్య. హోదా అనే మాట ఎందుకంటే అది వాళ్ళ కూడా అప్పుడు సభలో మాట ఇచ్చింది కూడా అప్పుడు వాళ్ళ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు. కానీ అది హైపోథెటికల్ కాదు. ఇప్పుడు దానికి ఏమి ఆ తాడు బొంగరం లేని ఆ సమస్య ఇప్పుడు అంతే. దానికి ఏమి ఆధారాలు ఏమి. కాంగ్రెస్ తన ఫేస్ చూపించుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఈ మాట వాడుతూ వస్తుంది, బిస్కెట్ వేస్తూ వస్తుంది. సరే ఇప్పుడు బిస్కెట్ అనండి, చాక్లెట్ అనండి, ఉండవల్లి అరుణ్ కుమార్ నేను కాంగ్రెస్ కాదు అని 1-4 సార్లు చెప్తాడు. ఆయన రాజకీయ రహితంగా రాష్ట్రం కోసం నేను మాట్లాడుతున్నాననేది ఆయన చెప్పేది. నేను చెప్పేది ఇది కాంగ్రెస్కు బీజేపీకి లేకపోతే టీడీపీ జనసేనల సమస్య కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఇందాక ఆయన చెప్పినట్టుగా విడిపోయినప్పుడు యుద్ధం తర్వాత ధ్వంసమై ఉంది అన్నప్పుడు దాని నుంచి బాగుపడడానికి ఇచ్చింది. కాబట్టి తప్పకుండా దాన్ని ఇవ్వడం కోసం ఒక ఉద్యమం నిర్మించాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. చెప్తున్నా కదా 2 సార్లు, ఒకసారి చిన్న పుస్తకం ఒకసారి పెద్ద పుస్తకం రాశాను నేను. ప్రత్యేకించి ఈ ఫైనాన్స్ కమిషన్ అభ్యంతరాలు అవి ఇవి అంటే అవేమి లేవు అని అసలు ఇంతలా బుక్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు వేశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ ఇండియా అనే దాంతో. అది 600 పేజీలు 500 పేజీలో ఉంటుంది. వీళ్ళు చెప్పేవన్నీ అవాస్తవాలు. ఇవ్వకపోవడానికి ఏం కారణం లేదు. నిజంగా పవన్ ఆ మాట అంటే తప్పకుండా మనం మెచ్చుకోవచ్చు దానికోసం చొరవ తీసుకుంటే. కానీ మోదీ అమిత్ షాలకు నచ్చని మాట ఏది పవన్ అన్నారు, గ్యారంటీ అంతవరకు. రెండోది విజయసాయిరెడ్డి గారిని చూస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన ట్వీట్స్ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఏది పవన్ కళ్యాణ్ యంగ్స్టరు సీఎం అయితే బాగుంటుంది. ఇప్పుడు నిన్న ఇంకోటి చేశారు ఆయన. ఇండి